మహిళల ఆర్థిక స్వావలంబనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వివేకానంద సేవా సమితి లోకల్ కోఆర్డినేటర్ భవానీ అధ్యక్షత వహించగా డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందులో భాగంగా మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 60 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులకు సామాజికవేత్త డాక్టర్ రాయవరపు సత్యభామ మోడరేటర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ పై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం చెగోడీ తయారు చేయడం నేర్చుకున్నాం. మీరందరూ చూశారు. కాకపోతే ఇది ఎందుకు చెప్పడం అవుతుందంటే మనం చేసిన కార్యక్రమంలో ఎంత మోతాదు చేయాలి, ఎంతకి ఎంత పెట్టుకోవాలి, ఎంత పెడితే మనకు వస్తుంది, దాన్ని ఏ రకంగా మనం ప్యాకింగ్ చేయాలి, దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం దీన్ని బయటికి తీసుకెళ్లే ఉద్దేశం ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చేయగలిగితే మనం చేసినటువంటి ఈ వస్తువుని మనం బయటకు తీసుకెళ్ళి దాని మీద మనం చేసేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది అక్కడ ప్రస్తుతానికి మనం ఇది 3-4 రోజులు అయింది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క మహిళలు కూడా మీరు చాలా ఓపికగా వచ్చి కూర్చొని నేర్చుకుని ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరందరూ కూడా మీ యొక్క బిజినెస్ని అంటే మీలో ఉన్నటువంటి నైపుణ్యత బయటకు తీసుకుని ఈ బిజినెస్ డెవలప్ చేసుకోవాలని ఒక ఆలోచనతో మాత్రమే ఇక ప్రోగ్రాంకి రావడం జరిగింది. నేను ఒక మహిళగా ప్రతి మహిళ కూడా ఈ రకంగా ఎదుగుదలకి కావాల్సిన అవకాశాన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ప్రోగ్రాంలో మీరు అందరూ ఉండాలి. ఇంకా చాలామంది ఏర్పాటు చేయడానికి వస్తున్నారు. మిగతా ప్రోగ్రామ్ కూడా మేము ముందుగానే చెప్తాం మీకు. ఇవాళ ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ యొక్క చెగోడీని తయారు చేయడం చెప్పాం మీకు. ఇది ఎన్ని రకాలైతే, ఎన్ని కేజీలు, ఎన్ని ప్యాకెట్లు, ఏ రకంగా రేట్ ఉంటుంది, ఏ రకంగా ఇచ్చుకోవాలి, ఏ రకంగా తయారు చేయాలి, ఇవన్నీ మీకు చెప్పాం ఇందాక. అదే విధంగా మేము అందరూ తయారు చేసి దీన్ని బయటకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.